హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి చికెన్ కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాని కాంబినేషన్గా బిర్యానీ చేయబోతున్నాను. వీటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అలాగే మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకొని దానికి 2 పెద్ద ఉల్లిపాయలు, టమాటాలు సన్నగా పొడుగ్గా తరుక్కుని వేసుకొని ఫ్రై చేసుకుందామండి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 1/2 కేజీ దాకా చికెన్ తీసుకొని ఉడికించుకుందాము. ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే టమాటాలు ఫ్రై అయిపోయినాయి కాబట్టి చల్లారిన వెంటనే జార్లోకి తీసుకుందామండి. గ్రైండ్ చేసే ముందు చెక్క, లవంగా, ఉడికించి పెట్టుకున్నటువంటి చికెన్లో 1 కప్పు వరకు దాని మజిల్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక కొత్తిమీర కాడలు అలాగే కొద్దిగా పుదీనా ఆకులు వేసుకొని వీడియోలో చూపించిన రీతిగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని రెడీగా ఒక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక చికెన్ ఉడికిపోయింది కదా, దాన్ని తీసి ఒక గిన్నెలోకి వేసేసుకొని అదే గిన్నెని స్టవ్ మీద పెట్టుకుందామండి. అది హీట్ అయ్యేలోగా ఒక కప్లోకి 1 కప్పు వరకు ఫ్రెష్ పెరుగు, ఉప్పు, కారం, పసుపు అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ మనకి గిన్నె అనేది హీట్ ఎక్కిపోయింది కాబట్టి దాంట్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం రెడీగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక మనం పెరుగులోకి 1/2 స్పూన్ వరకు కారం వాడామండి. కాబట్టి ఇక్కడ 1 స్పూన్ వరకు కారం వేసాను. ఇక్కడ మనకి కారం అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పెరుగు మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కలుపుకున్నాక అందులోకి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలు అలాగే 2 పచ్చిమిరపకాయ చిలుకలు పైనుంచి 1 స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోగా ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాక హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అవి కలర్ మారిన తర్వాతనే ఒక టమాటా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, నెక్స్ట్ పెరుగు అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకున్నాక 1 కేజీ దాకా చికెన్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ చికెన్లో వాటర్ అనేది ఊరుతుంది కాబట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా తగ్గిపోయాక ఇందులో మనము 1 కేజీ దాకా చికెన్ యూస్ చేసాం కదా, అందులో హాఫ్ పార్ట్ వరకు చికెన్ తీసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్న గ్లాస్తోనే నేను 4 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నానండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో ఇవాళ బిర్యానీ చేస్తున్నాను. అదే గ్లాస్తో అంటే 4 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున 8 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని నిమ్మ చెక్క వేసుకున్నానండి రసము. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాక ఎసురు అనేది పొంగుకొచ్చిన వెంటనే బియ్యం యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మన బియ్యంలో ఉన్న ఎసురంతా కూడా పోయేసింది. అలాగే బబుల్స్ కూడా తగ్గిపోయినాయి కదండి. వెంటనే మనం పక్కకు తీసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని గ్రేవీతో సహా రైస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దీనికి మనము దమ్ ఇవ్వాలండి. ఇవాళ అయితే నేను డిఫరెంట్ స్టైల్లో దమ్ అయితే పెట్టబోతున్నాను. అదేంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మూత పెట్టుకున్నాక ఇక్కడ నేను వాటర్ తీసుకున్నానండి. దగ్గర దగ్గర ఇది 5 to 7 లీటర్స్ దాకా ఉంటాయి వాటర్. ఆ వాటర్ ఒక బౌల్లో తీసేసుకొని పైనుంచి మూత పెట్టుకున్న పైన నేను దమ్ లాగా పెట్టేశాను. ఒక 45 మినిట్స్ తర్వాత వాటర్ కూడా కాగిపోయినాయండి. మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి డిఫరెంట్గా టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని నేను మీకు ప్లేటింగ్ చేసి చూపిస్తున్నాను. మనం రెడీ చేసుకున్న చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా, దాన్ని కూడా కప్లో వేసుకొని మీకు ప్లేటింగ్ చేసి చూపిస్తున్నాను. దీనికి కాంబినేషన్గా పెరుగు రైతా అలాగే ఆనియన్స్ రెడీ అండి.
చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్.